విరాటపర్వం చేస్తూ తిక్కన గారు ఒక మాట అంటారు. నీరజాకరములు నిష్ఠయి చేసిన భవ్యతపంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబులయనురాగంపు బ్రూవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాగరగిన గట్టియనగా అతుల వేదత్రయలతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూలకందమనగా అఖిల జగముల కందెరయగుచు జన సమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబున నర్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే అంటారు. ఆ సూర్యకిరణ స్పర్శకి పద్మం విచ్చుకుంటుంది. మీరు ఇంకా ఏది తీసుకొచ్చి దాని దగ్గర పెట్టండి, అది విచ్చుకోదు. విచ్చుకోనటువంటి పద్మం ఒక్క సూర్యకిరణ స్పర్శకి విచ్చుకుంటుంది. ఆ విచ్చుకునేటటువంటి ప్రక్రియని వికసనము అంటారు. లక్ష్మీదేవికే కాదు పద్మంతో సంబంధం. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే శ్రీ మహావిష్ణువుకి కూడా పద్మంతో సంబంధం. అందుకే అరినళిన గదా శంఖపాణిర్ముకుంద అని ఆయన చేతిలో పద్మం పట్టుకుంటాడు. విఘ్నేశ్వరుడు పద్మం పట్టుకుంటాడు. అందరూ పద్మం పట్టుకుంటారు. పద్మ సంబంధం ఉంటుంది. విశేషించి లక్ష్మీదేవికి మరీ ఎక్కువ ఉంటుంది. ఏమిటి ఆ పద్మ సంబంధం అంటే, పద్మమునకు 5 లక్షణములు ఉంటాయి. ఇది కొంచెం జాగ్రత్తగా పట్టుకోవలసినటువంటి గంభీరమైన విషయం. శబ్ద, స్పర్శ, రస, రూప, గంధ తన్మాత్రలు అంటారు వీటిని. ఈ 5 దేని యందు ఉంటాయి అంటే పద్మమునందు ఉంటాయి. స్పర్శ, ఎప్పుడైనా ఏదైనా చాలా మృదువుగా ఉంటుంది. అంటే ముట్టుకోవాలనిపించేది ఏది అంటే పువ్వు. అలా వెళ్ళిపోతుంటే రంగురంగుల పువ్వులు కనపడ్డాయనుకోండి, ఓ పువ్వుని ఇలా చేత్తో పట్టుకోవాలి అంటే, స్పృశించాలి అంటే ఉత్సాహంగా ఉంటుంది. దాని యందు అంతటి కోమలత్వం ఉంటుంది, అంత అందమైన అమరిక ఉంటుంది. అందుకని స్పర్శ పువ్వుకుంటుంది. అలాగే రస, దాని యందు తేనె ఉంటుంది. ఏ పువ్వైనా సరే ఆ పువ్వులో తేనె నిబిడీకృతమై ఉంటుంది. ఈశ్వరుడు అంత అందంగా ఏర్పాటు చేస్తాడు. బురదలో పుట్టినటువంటి తామర పువ్వులో తేనె ఉన్నా, ఆ బురదలోనే ఉన్నటువంటి చాపకి, కప్పకి, పీతకి, నత్తకి ఎప్పటికీ తామర పువ్వులో ఉన్న తేనె అర్థం కాదు. ఆ తేనె ఎవరికి అర్థం అవుతుంది అంటే, పక్కన అరణ్యంలో విహరించేటటువంటి తుమ్మెదకొక్కదానికే అర్థం అవుతుంది. ఆ తుమ్మెద ఎగిరి వచ్చి ఈ పద్మం మీద వ్రాలి ఆ పద్మంలో ఉండేటటువంటి మకరందాన్ని త్రాగుతుంది. ఈ పద్మంలో రస అంటే రుచి, తేనె ఉంటుంది. అందుకని స్పర్శ, రస, రూప, అద్భుతమైనటువంటి రూపానికి ప్రతీక ఏది అంటే పువ్వే. మిగిలినటువంటివి లోకంలో అందరికీ నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. కానీ పువ్వు నచ్చలేదు అన్నవాడు లోకంలో ఉండడు. ఏదో తెల్లటి పువ్వు నాకు నచ్చదండి అన్నవాడు ఉంటాడేమో, కానీ అసలు పువ్వే నచ్చదండి అన్నవాడు ఉండడు. రూపము అంటే పసిపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వందకు అందరినీ ఆకర్షించగలిగినటువంటి కంటికి అత్యంత ఉత్ప్రేరకమైనటువంటి రూపాన్ని పొంది ఉండేది ఏది అంటే పుష్పం, పద్మం. కాబట్టి దాని యందు స్పర్శ, రస, రూప, గంధ, పువ్వు యందు గొప్ప సువాసన ఉంటుంది. అందున విశేషించి పద్మమునందు ఆ సౌరభం చాలా ఎక్కువగా ఉంటుంది. అది కూడా ఏదో పెద్ద గుబాళించేసినటువంటి సువాసన కాదు, చాలా మందంగా. మీరు ఇలా ముఖాన్ని దగ్గరగా పెట్టి వాసన చూస్తే అది తెలుస్తుంది. దాని రూపం కూడా అంత అందంగా ఉంటుంది. మిగిలిన పువ్వుల కన్నా తామర పువ్వు యొక్క అందం, తామర పువ్వు యొక్క అమరిక వేరు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.